హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు వస్తున్నారు ఈరోజు. జీఎస్టీ సంబరాలు అని చెప్పి ఒక బ్యానర్ ఐటము ఈనాడు పేపర్ ఇచ్చింది. జీఎస్టీ 2.0 సంబరం అట. 2.0 సంబరం అయితే 1.0 ఏంటిది మరి అనేది ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే జీఎస్టీ సంబరాలు అంటున్నాడు. ఈవెన్ దేశంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ స్థాయిలో సంబరాలు చేయట్లే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ తగ్గింది, దేశమంతా తగ్గించారు. అయినప్పటికీ వాళ్ళు కూడా ఈ సంబరాలు, ఈ సన్మానాలు ఇవి చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఉత్సాహం ఏంటో, ఈ సంబరాలు ఏందో, ఈ సంబరాలు అనుకున్న కథ ఏందో అర్థం కావట్లే. అంటే మోడీ గారి ప్రాపకం కోసం, ఆయన దృష్టిలో పట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుంది తప్ప, పడితే పడండి, మీ పార్టీ కార్యక్రమాలు పెట్టుకోండి. ప్రజల సొమ్ముతోని అధికారిక కార్యక్రమం పెట్టి 28,000 కోట్లకి ఒక జీవో, 38,000 కోట్లకు ఒక జీవో ఈ సభ కోసం, ఏర్పాట్ల కోసం. ఓవరాల్గా చూస్తే మోడీ వచ్చిపోతే 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. ఇప్పుడు 4 టైమ్స్ ఏపీకి వచ్చిండే అధికారిక కార్యక్రమాలు 4 సార్లకి 350లో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే? ఏమీ రాలే. వచ్చింది ఏమీ లేదు. అమరావతికి ఒక 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించిండు. పోలవరానికి 5,250 కోట్ల రూపాయలు ఇచ్చారు 2 బడ్జెట్లో కలిపి. ఇదే వచ్చింది. దేనికోసం మరి సంబరాలు? అంటే సంబరాలు చేసుకోవాలంటారు. 2.0 సంబరాలట. దీనికి సంబంధించి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా నేడు కర్నూలులో భారీ బహిరంగ సభ హాజరు కానున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇక లోకేష్ గారు, నలుగురు ఉంటారట. డయాస్ పైన మాట్లాడే నలుగురు: మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మరి లోకేష్ గారు ఏ హోదాలో మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ప్రధాని అంటే ప్రధాని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి. లోకేష్ గారు అంటే మంత్రి ఆయన ఒక్కడే లేడు, చాలామంది ఉంటారు మంత్రులు. నలుగురే స్పీకర్స్ అట. ఇక దీనికి సంబంధించి ఈరోజు ఒక పెద్ద యాడ్ ఇచ్చారు. ఇగో ఇక్కడ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ వాళ్ళు ఇచ్చారట. ఏంటిది పౌర సంబంధాలు? ఏం పౌర సంబంధాలు ఇవి? పౌర సంబంధాలు ఎట్లా ఉండాలి? ప్రజలకి ఏదైనా కొత్త విషయం, తెలవని విషయం ఉంటే తెలియజేయడానికి యాడ్లు ఇస్తారు. దీంట్లో తెలవందేముంది? జీఎస్టీ తగ్గించింది ప్రజలకు తెలియదా? సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అట. ఎక్కడుంది సూపర్ జీఎస్టీ? 2017 జూలై 1 నుంచి పిల్లలు తినే బిస్కెట్లు, పిల్లల తాగే పాలు, పిల్లలు వాడే పెన్సిల్స్, పెన్నుల పైన జీఎస్టీ వేశారు. ఈరోజు నేను సేవింగ్స్ అంటే మరి ఇన్ని రోజులు చేసింది ఏంటి? దీనికి సంబరాలు చేస్తే ఇన్ని రోజులు దాదాపు 8 సంవత్సరాల పాటు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు. దానికి ఎవరు చెప్పాల్సింది? కాబట్టి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది సంబరాలుగా, జీఎస్టీ విషయంలో సంజాయిషీ కోరుకుంటున్నారు. ఇవ్వాల్సింది సంజాయిషీ, మీరు జరపాల్సింది సంబరాలు కాదు అని అడుగుతున్నారు. దేనికి ఈ సంబరాలు? ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారి యాడ్ ఇది. జీఎస్టీ కార్డు అట. మీరు ఎంత ఆదా చేశారో తెలుసుకోవాలంటే దీనిపైన స్కాన్ చేయాలట. మరి ఇప్పటివరకు ఎంత మీరు వసూలు చేశారో తెలియడానికి కూడా స్కాన్ పెడితే పోయేది. ఇప్పుడు 8 సంవత్సరాలు మా పైన చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల పైన కూడా మీరు జీఎస్టీ వేసి, మీ కాలమే మళ్ళీ ఎవరి హయామో కాదు, 2017లో తమరే ముఖ్యమంత్రి, వీరేమో ప్రధానమంత్రి, మీరేమో ముఖ్యమంత్రి, మీ ఇద్దరు ఆధ్వర్యంలోనే జీఎస్టీ వేశారు. మిగతా ముఖ్యమంత్రులు కూడా ఉన్నారనుకోండి. మళ్ళీ మీరే సంబరాలు చేసుకుంటే చంపినోడే సంతాపం తెలిపినట్టు ఉంది. ఇది సంబరాలు అనరు. 8 సంవత్సరాల పాటు ప్రజల్ని చంపి వాళ్ళని ఎత్తిన మోయలేని బరువు పెట్టి, మేము మోయలేకపోతున్నాం, జీఎస్టీ తగ్గించండి అంటే తగ్గించకుండా ఇప్పుడు తగ్గించి సంబరాలంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నాం? ఇవి సంబరాలు కాదు, సంతాప సభలు. ఈ సంబరాలు చేయాల్సింది ఎక్కడంటే బీహార్లో చేయాలి. మరి ఎందుకు ఆయన అత్యుత్సాహం ఇక్కడే చేస్తాను? బీహార్ సంబరాల కోసమే ఈ జీఎస్టీ తగ్గించింది, అందరికీ తెలిసింది. ఇక్కడ స్కాన్ చేశాట చూసుకోవాలంటే ఎంత ఆదా చేశారో చూసుకోవాలి, ఎంత దాడి చేశారు ఇప్పటివరకు జీఎస్టీ పేరుతో, అది కూడా చెబితే పోద్ది. ఈ 8 సంవత్సరాలు వసూలు చేసిన జీఎస్టీకి మరి దానికి సంబంధించి ఎవరు ఏ స్కాన్ చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు? ఆ రోజు జూలై 1, 2017న
జీఎస్టీ పెట్టిన రోజు కూడా ఇట్లాంటి స్కాన్ పెడితే పోయేది కదా. ఇగో మేము ఇట్లా వసూలు చేస్తున్నామని. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా సంబరాలు చేస్తే పోయేదిగా, జీఎస్టీ వేస్తున్నాం మీ పైనని. అంటే ప్రజల పైన మీరు పన్నులు వేసిన రోజు సంబరాలు చేయరు, దాంట్లో ఏదో పావలో బేడో తగ్గిస్తే ఇక సంబరాలు. దానికోసం మళ్ళీ ప్రజల సొమ్ము. ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ ఇక ఇది జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో వారు పాల్గొంటారట. ఇక దీనికి ఈరోజు యాడ్లు, ఈ యాడ్లు కూడా ఎంత గమ్మత్తుగా ఉన్నాయో తెలుసా. అన్ని పేపర్లలో పేజీ చేశారు, ఫుల్ పేజీ. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ప్రచారం చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారి యాడ్లు, ఈ మీటింగ్లు పెడుతున్నట్టుంది. దీంట్లో నవయుగ కంపెనీ అని ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటంతోనే 1750 కోట్ల రూపాయల పోలవరం బకాయిని రిలీజ్ చేయించండి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి. వాళ్ళ కోసం పాపం వాళ్ళు యాడ్ వేశారు ఇవాళ. అది కూడా దేంట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిని మళ్ళీ దేంట్లో వేయలే. అది కూడా ఏంది, తెలంగాణ ఎడిషన్లో కూడా వేశారు ఈ యాడ్, ప్రధానమంత్రి వస్తాడని. ఈ యాడ్ల కోసం, ఈ ప్రచారాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఏదో సంబరాలు జరుగుతుంటే ఏం జరుగుతుంది అక్కడ. ఇది తెలుగుదేశం పార్టీ యాడు, నవయుగ యాడ్ ఉంటుంది ఇక్కడ లోపట. ఈ రకంగా ఇగో ఇది నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని వాస్తవంగా ఇష్టం ఉండదు వేయటం, కానీ ఇక అనివార్యమైంది. మరి లోకేష్ గారి దేశం ఆయన అయిపోతూ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఊకోరు, ఫ్యాన్స్ ఆయన పార్టీ వాళ్ళు ఊకోరు. ఇష్టం లేకపోయినా కళ్ళ నీళ్ళు దుడుచుకుంటే వేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫోటో ఎందుకు అంటున్నా అంటే, ఇష్టం లేకపోయినా కళ్ళ నీళ్ళు దుడుచుకుంటూ వేస్తున్నారని. ఈ పంచాయతీల వర్గీకరణతో ప్రజలకు మెరుగైన సేవలు అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నిన్న పంచాయతీలు 4 రకాలుగా వర్గీకరించారు. అది ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్. పంచాయతీ సెక్రటరీని 4 వర్గాలుగా, పంచాయతీ సెక్రటరీని 4 టైప్స్గా వర్గీకరించారు. దానికి కృతజ్ఞత చెబుతూ ఆయన కలిశారు. నేను పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ కలిసి ఆయనకు ట్యాంక్ చెప్పి, ఆయనకు శాల్వా కప్పి కృతజ్ఞత తెలుపుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక్క దగ్గర కూడా వార్త లేదు. ఇవి ఎట్లు ఇచ్చారు, వాళ్ళు వచ్చింది కలిసింది ఫోటో వేయలే. ఇదే విషయంలో చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, ఎవరన్నా ఒక ఎంప్లాయీస్ యూనియన్నో ప్రజలు కలిసి సన్మానిస్తే బ్యానర్ ఐటమ్ ఉంటుంది. ఆయన ఒక మంచి ఉద్దేశంతో చేసిండు. కాకినాడ సెజ్ భూములు తిరిగి ఇప్పిస్తా అని ఎన్నికలలో హామీ ఇచ్చిండు. తిరిగి ఇప్పించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చిండు, జీవో వచ్చింది. దానికి సంబంధించి నిన్న చేసింది పవన్ కళ్యాణ్ గారు, దాని కృషి. దాని గురించి అక్కడ వార్త రాయరు. మామూలుగా జీవో ఇచ్చారని రాశారు, కానీ దీని వెనక పవన్ కళ్యాణ్ కృషి ఏంది, పవన్ కళ్యాణ్ హామీ ఏంటి అనేది రాయలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీని మోస్తున్న మీడియాకి ఏ రకమైన ఒపీనియన్ ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ప్రతి యాడ్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం లోకేష్ గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈయన ఉండాలి అంతేగా అని పెట్టుకున్నారు. నిన్న వాళ్ళు కలిసి శాల్వాలు కప్పి చాలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఆ సెక్రటరీ యూనియన్ నాయకులు మొత్తం వచ్చి చాలా హార్ట్ఫుల్గా చెప్పి థ్యాంక్స్ చెప్పిపోయారు. దాని గురించి వార్త వేయలే. అంటే ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి వాళ్ళ ఇష్టాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు అనేది అర్థమవుతుంది. రైట్. ఆంధ్రప్రభలో ఇంకా దీంట్లో కూడా ఫుల్ పేజ్ యాడు. మళ్ళీ దీంట్లో లేదా నవయోగాది, ఓన్లీ ఇదే ఉంది. రైట్. డబుల్ ఇంజన్ సర్కార్తో హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ అట. ప్రధాని రాకతో సీమక మహార్దశ. నేడు జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. డబుల్ ఇంజన్ సర్కార్తో హెల్దీ అంటే సంపద అట. ఆరోగ్యము, సంపద, హ్యాపీ, సంతోషం. ఎవరికి? రాష్ట్రంలోని ప్రజలకే. ఆరోగ్యము, సంతోషము ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? సంపద మీకు ఉంది. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు చెప్తారు ఎట్లాగున్నారు, అది కళ్ళకు కనపడుతూనే ఉంది. మరి హ్యాపీనెస్ ఎవరికి ఉందంటే మీకే ఉంది. మీ ఇంట్లో అందరికి పదవులు వస్తున్నాయి. ఈ డబుల్ ఇంజన్ సర్కారుతో ఇంత ఉందన్నాక ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్న కర్నూలు జిల్లా నుంచి కొన్ని వేల మంది, వందల గ్రామాల నుంచి వలసపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి పనుల కోసం వలసపోతున్నారు. పొట్ట గడవని పరిస్థితుల్లో, ఇల్లు ఎల్లని పరిస్థితుల్లో వలస వెళ్తున్నారు. సిగ్గుతోని తలదించుకోవాలి మన వ్యవస్థ, మన నాయకులు, మన ప్రభుత్వాలు. తిండి గడవని పరిస్థితుల్లో, పొట్ట ఎల్లని పరిస్థితుల్లో వలసపోతుంటే హెల్దీ వెల్దీ అంటారు మీరు. డబుల్ ఇంజన్ సర్కారా? ఏమొచ్చింది డబుల్ ఇంజన్ సర్కారు? ఏ వలసలను ఆపింది? ఈరోజు ప్రధానమంత్రి వస్తున్న జిల్లాలోనే వలసలు పోతుంటే సిగ్గుతోని తలదించుకోవాలి మీరు. ఆ యాడ్లు బంద్ చేయాలి. ప్రధానమంత్రి గారికి చూపించండి ఆ వలసలు. ఏదో ఉద్ధరించినట్టు హెల్దీ అట, డబుల్ ఇంజన్ సర్కార్ అట. బనకచెర్లపై ముందుకెళ్లొద్దు, టెండర్లు వద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబి లేక తెలంగాణ అభ్యంతరాల ప్రస్తావన. మళ్ళీ బ్రేక్ పడ్డది బనకచెర్లపైన. కేఆర్ఎంబికి వీళ్ళు రాశారు తెలంగాణ లెటరు. ఆయన ఏదో టెండర్లు పిలుస్తున్నట్టు ఆపండి అంటే ఎమ్మటే ఆప అన్నది. ఇది ఎట్లా ఉందంటే జోకు లెక్క ఉంది. నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని. చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కేస్తాడు బనకచెర్లపైన. ఏదో హడావుడి. అసలు అది బనకచెర్ల ఏందో, ఆ కథ ఏందో. అసలు ఆ రాయలసీమ నుంచి ఈరోజు వలసలు పోతాయి. ఒక 3-4 వేల కోట్లు కేటాయిస్తే ఒక 80,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయట వలసలు పోకుండా. అది వదిలిపెట్టి 81,000 కోట్లతో నేను బనకచెర్ల కడతా అంటాడు. చిన్న చిన్నవి కంప్లీట్ కానీ ఉంటే ఆ కంప్లీట్ చేస్తే ఉంటుందా? బనకచెర్ల వద్దురా నాయన అన్నదే నేనే కడతా అంటాడు. ఈ కడతా అన్నప్పుడల్లా వద్దని లెటర్లు వస్తున్నాయి. అయినా కానీ ఆగే పరిస్థితి లేదు. కేఆర్ఎంబి అయితే బ్రేక్ వేసింది. టెండర్లు వద్దు, నువ్వు మొత్తం ఆపాలని చెప్పిందట. ఏపీకి వస్తున్నా తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్ రేపు వస్తున్నా. ఇప్పుడు తెలుగులో పెడితే ఇంగ్లీష్లో పెడితే హిందీలో పెడితే ట్వీట్లు కాదు మీరు పెట్టాల్సింది, నిధులు ఇవ్వాలి. ఇప్పుడు గమ్మత్తుగా ఉంటుంది మోడీ గారి పర్యటనలు. ఆయన రాగానే ఇళ్ళు సంబరాలు, వీళ్ళ అహాలు, ఓహోలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా ముసిముసి నవ్వులు. మరి ఎక్కడ లేని సంతోషం. 2018 లేని తిట్లు పక్కనే యాడ్ చేసి పక్కనే పెడితే అలా గమ్మత్తు అనిపిస్తుంది. తెలుగులో మాట్లాడిండు, తెలుగులో ట్వీట్ చేసిండు, తెలుగులో ఏంది చేస్తే ఏంది, మనకు ఒరిగేది ఏంటి? అది కాదు కదా చేయాల్సింది. తెలుగు వాళ్ళకి ఏమి ఇచ్చిండు పైసలు? 2 బడ్జెట్లు పెడితే అది తెలంగాణకు కానీ ఏపీకి కానీ 0, ఏమి లేవు. నేను వస్తున్నా రేపు అంటాను. రేపు కాదు మళ్ళీ ఎల్లుండి కూడా రా, కానీ ఏం వస్తుంది మాకు అది చెప్పండి. తెలుగులో ట్వీట్ పెట్టిండట, దానికి ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం. రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చేందుకు జగన్ కుట్ర చేస్తాడట. దేశానికి రోల్ మోడల్గా ఏపీని తీర్చిదిద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లా నేలతో సమన్వయ సమావేశాల్లో కొల్లు రవీంద్ర. రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చడానికి జగన్ కుట్ర చేస్తున్నాడు. ఎట్టట అంటే తెలుగుదేశం పార్టీ తంబలపల్లి ఇన్ఛార్జి కల్తీ సారా తయారు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పొయ్యి కింద మాట పెట్టిండా. రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చడం జగన్మోహన్ రెడ్డి చేయట్లే. చేస్తే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అందులో ఎందుకుంటాడు? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోయి ఆఫ్రికాలో ఎందుకు దాక్కుంటాడు? ఆయన అనుచరుడు ఆఫ్రికా నుంచి ఇమీడియట్లీగా ఎట్ట వస్తాడు? విమానాశ్రయంలో ఎట్ట దొరుకుతాడు? ఆయన దగ్గర ఫోన్ ఎక్కడ పోయింది? ఆ ఫోన్లో ఎవరి కాంటాక్ట్స్ ఉన్నాయి? ఎవరితోని సంప్రదింపులు ఉన్నాయి? ఆయన కస్టడీలో ఉండో జైల్లో ఉండో వీడియో ఎట్ట రిలీజ్ చేసిండు? ఆ వీడియోలో వేరే పార్టీ నాయకులు పేర్లు ఎందుకు చెప్తుండు? మరి తమ్మలపల్లి ఇన్ఛార్జి గురించి ఎందుకు చెప్పట్లే? ఇప్పుడు వీడియో గమ్మత్తుకు జనార్దన్ రావు రిలీజ్ చేసిన వీడియోలో జోగి రమేష్తో నాకు సంబంధాలనే ఆయన చెప్తేనే నేను చేస్తానా, ఆయన ఫోన్ చేసి చెప్పిండు అన్నారు. మరి సంబంధాలు సరే అది ఉన్నాయా లేవో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లు చేస్తారు. అది ఎందుకు వీడియో చేశారనేది. అసలు జయచంద్రారెడ్డి ఏంటి, ఆయన ఇందులో ఉండాలి లేడా చెప్పట్లే. ఆయన జయచంద్రారెడ్డి ప్రత్యక్షంగా ఉండు కాబట్టి పార్టీ నుంచి మేము సస్పెండ్ చేసిన అని పార్టీ చెప్తుంది. ఆ వీడియో చేసిన ఆయన జయచంద్రారెడ్డి గురించి చెప్పట్లే. ఇక అంటేనే దీన్ని బట్టే మీరు ఎవరు ఈ రాష్ట్ర ప్రతిష్టను మసకబారుస్తున్నారు అనేది అర్థమవుతుంది. రైట్, ప్రజాశక్తి చూద్దాం. యాడ్, ఫుల్ పేజ్ యాడ్.
ఓపెన్గా దోచుకోవడానికైనా ప్రస్తుత ఖరీఫ్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి 50 లక్షల టన్నులే కొనాలని నిర్ణయం. 40 లక్షల టన్నులను బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలని రైతులకు సలహా. ఒడ్లు 90 లక్షల టన్నులు దిగుబడి వచ్చిందట. ప్రభుత్వం నిజంగానే కమిట్మెంట్ ఉంటే మధ్యదళారులను ప్రోత్సహించకుండా ఉంటే 90 లక్షలకు కొనాలి. మీరు ఉత్తగా రైతులకు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ పంట తీసుకొని డబ్బులు ఇస్తారు. లేదు మేము 50 లక్షలే కొంటాం, 40 లక్షలు బహిరంగ మార్కెట్లో కొనుక్కోండి, మళ్ళీ అమ్మండి, మధ్యదళాలను బాగు చేయండి అన్నట్టుంది. ఇప్పటికే పత్తి విషయంలో, తోతాపురి మామిడి రైతుల విషయంలో, మిర్చి విషయంలో, పొగాకు విషయంలో రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. నిన్న మొన్న చీనీ రైతులు, ఉల్లి రైతులు, టమాటా రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. మళ్ళా ఒడ్లు కొనాల్సిన ప్రభుత్వం కూడా పూర్తిగా కొనకుండా లేదు మేము సగం కొంటాం, సగం బయట అమ్ముకోండి అంటే ఇది ఇక నడిబజార్లో దోచుకోవడమే. సాక్షి చూద్దాం. అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ స్కాన్ ఉష్ అయింది. నకిలీ మద్యం ఆరోపణలు వెలువెత్తడంతో విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్. ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఈ క్యూఆర్ కోడ్ మొన్న కల్తీ మద్యం బయటపడ్డది. తమ్మళ్ళపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి మచ్చబడ్డది. అంటే తెలుగుదేశం పార్టీకి మరకంటింది. అది తెలుగుదేశం పార్టీకి అంటిన మరకని తుడుచుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి ఆఫ్రికా నుంచి జనార్దన్ రావుని పిలిపించి దీని వెనక తెలుగుదేశం పార్టీ లేదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా వైసీపీకి సంబంధించి జోగి రమేష్ ఉండని చెప్పారు. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటే ఆయన చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు అంటారు. కాబట్టి నేను జోగి రమేష్ చెప్తేనే చేసిన అంటుంటే తంబళ్ళపల్లి ఇన్ఛార్జిని మరి ఎందుకు సస్పెండ్ చేశారు? జోగి రమేష్ చేస్తే తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయనకేం సంబంధం? ఆయనకు సంబంధం ఉంటే అట్లాంటి వాళ్ళకి మీరు టికెట్లు ఎట్టిచ్చారు కోర్టులకి అనే సమాధానం లేదు. ఇవన్నీ లేకపోగా 2-3 రోజులు ఆలోచించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన తమ్మళ్ళపల్లి ఇన్ఛార్జితోని ఉన్న సంబంధాలు కానీ జనార్దన్ రావు కండువా కప్పుకొని ఇన్ఛార్జికి ఇస్తున్న బీఫామ్ అప్పుడు ఉన్నది కానీ సమానం చెప్పకుండా లేదు నేను ఉక్కుపాదం మోపుతా అని చెప్పి ఒక స్కానర్ని క్రియేట్ చేశాను. ఇక స్కాన్ చేయాలి, ప్రతి మద్యం బాటిల్ పైన ఒక స్కాన్ ఇస్తాం, స్కాన్లో ఫోన్లో స్కాన్ చేస్తే నకిలీదా అసలే తెలుస్తా అన్నాడు. ఈ స్కాన్ ఖాతా చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పెట్టిన స్కాన్ని ఎత్తేసారు వీళ్ళు కూటమి వచ్చాక. ఇప్పుడు అనివార్యంగా పెట్టాల్సి వచ్చింది. ఇది ఒక వార్త. రైట్. ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు పవన్? సుగాలి ప్రీతి బాయ్ నిందితులకు ఆయన అమ్ముడు పోయారు. ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని నీకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? రాజీనామా చేసి సినిమాలు తీసుకో. పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి ఫైర్. కేసు సీబీఐకి ఇచ్చినట్టు చూపాలని ఏపీ ప్రభుత్వానికి సవాలు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన. నిందితులకు శిక్ష పడేలా మోదీ అయినా చొరవ చూపాలని వేడుకోలు. పవన్ కళ్యాణ్ని సూటిగా అడుగుతుంది సుగాలి ప్రీతి తల్లి పార్వతి. సుగాలి ప్రీతి ఇష్యూ 2017 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి పోయి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టినాడు. కానీ ఈరోజు అదే నిందితులతో కొమ్మక్కైండు పవన్ కళ్యాణ్ అని ఆమె ఆరోపణ చేస్తుంది. సరే అది ఎంతవరకు నిజం ఉంది? పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే నేను గట్టిగా సుగాలి ప్రీతి ఇష్యూ పైన మాట్లాడినందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఎకరాల భూమి ఇచ్చారు, నష్టపరిహారం ఇచ్చారు, కేసులు పెట్టారు, అంతకుముందు పెట్టలేదు అన్నది. మీరు గట్టిగా మాట్లాడింది ఎవరిపైన? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నిందితులను కాపాడటానికి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పనిచేస్తే మీరు గట్టిగా మాట్లాడారు. మళ్ళీ ఈరోజు అదే ప్రభుత్వం వచ్చింది, మరి ఎందుకు ఆ గట్టిగా మాట్లాడలే? మరి అసలు ఆ నిందితులు ఏమయ్యారు, చర్యలు ఏమైనాయని ఆమె సూటిగా అడుగుతుంది. ఏం మొహం పెట్టుకొని అదే కర్నూలుకు వస్తున్నావు? మాకేం సమాధానం చెప్తూ మా బిడ్డ విషయంలో జరిగిన అన్యాయానికి మాకు అన్యాయం చేసిన వ్యక్తులు నిందితులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళని కాపాడే ప్రయత్నం వాళ్ళతో కుమ్మక్కైన కాబట్టి నీకు అసలు రాజకీయాలు చేసే అర్హత లేదు, నువ్వు అవసరమైన సినిమాలు తీసుకో, ఏం మొహం పెట్టుకొని వస్తావని సూటిగా అడుగుతుంది. ఇప్పుడు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సుగాలి ప్రీతి విషయంలో. సరే మీరు 5 ఎకరాల భూమి ఇప్పించి ఉండొచ్చు, లేదా మీరు ఫైట్ చేసినందువల్ల ఆమెకి ఆర్థికంగా లాభం వచ్చి ఉండొచ్చు. నైతికంగా ఆ కేసు విషయంపై ఏం మాట్లాడతారు? చట్ట ప్రకారం ఆ కేసు విషయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అవసరమైతే మానిటర్ చేయొచ్చు, ఎందుకు చేయట్లే?
ఎందుకు వెనకంజ చేస్తాను? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినంత గట్టిగా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? ఇప్పుడు అధికారం ఉంది, అధికారులను ఆదేశించి చేయించవచ్చు న్యాయం. ఎందుకు చేయించలేని పరిస్థితి? కోర్టులో కేసు ఉంటే ఆ కేసు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి వాదనలే ఉన్నాయి. ఇదేది చెప్పే పరిస్థితి పవన్ కళ్యాణ్ లేదు కాబట్టే ఆమె ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ నిన్న నిరసన తెలిపింది కర్నూలులో. మరి ఏం చెప్తారో చూడాలి. రైట్. కోర్టుకు టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు బాబు? 16 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తుంది. చంద్రబాబు హైటెక్ సిటీతో ఆయన బెనామీలా బాగుపడ్డారు. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్రామ్ చెప్పారు. వాస్తవం ఇది. తమ్మలపల్లి ఇన్ఛార్జి కోర్టు అని రకరకాలుగా ఆంధ్రజ్యోతి రాసింది. మరి కోర్టుకు టికెట్ ఇచ్చారు. కోర్టులకు కూడా టికెట్ ఇచ్చేంత వీక్గా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉందా? ఇంటెలిజెన్సీ ఉందా? మరి ఇచ్చిన కోర్టు అని తెలిసిన తర్వాత 16 నెలలు ఆయన్ని ఇన్ఛార్జిగా ఎట్లా ఉంచారు? మరి ఈ రోజు కానీ నిజమే తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ చేసిండు, ఆయన కోవర్టా ఏదో పక్కన పెట్టండి, ఆయన కల్తీ మద్యంలో ఉండడాన్ని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతాం? ఏదేదో పక్కకు తిరిగి వేరే పేర్లు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? అంటే తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే తప్పించకపోతే ఆయన అసలు పేర్లు చెబుతారు. అసలు పేర్లు చెబితే అసలు కేసరి అవుతుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతిలో యాడ్. దీంతోపాటు ఇంకొక యాడ్ ఉంటుంది, నవయోగ యాప్. దీంట్లో కూడా యాడ్, దీంట్లో ఈనాడులోనే ఇచ్చిండు ఆయన. ఈ 2 పేపర్లు ఆయనకు పేపర్లు అన్నట్టు. ఇంకా లాస్ట్లో ఉంటుంది నవయోగ కంపెనీ అని, నవయోగ ఇంజనీరింగ్. ఎందుకంటే వీళ్ళ భజన ఏంటంటే పార్షాలిటీ కాదు, నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఈయనకి ఆంధ్రజ్యోతికి ఈనాడుకే ఇచ్చిండు యాడ్లు, ఎవరికి ఇలే. అంటే దీనికోసం పాపం ఆంధ్రజ్యోతి ఈనాడు శ్రమ పడ్డాయి. ఆయన బకాయిలు ఎప్పుడు ఇస్తారని వీళ్ళు వార్తలు రాయటం, వీళ్ళు వార్తలు రాయగానే క్యాబినెట్లో పెట్టి బకాయిలు ఇచ్చేసిండు. పేద ప్రజలకు రైతులకు రావాల్సిన బకాయిలు అయితే రాలేదు, కానీ వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఇమీడియట్ రిలీజ్ చేయించిండు చంద్రబాబు నాయుడు గారు. క్యాబినెట్లో స్పెషల్ మీటింగ్ పెట్టి క్యాబినెట్లో రిలీజ్ చేయించిండు. ఏపీ ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. అంటే ఉమ్మడి ఏపీ కావాలట మళ్ళీ ఆయనకి, చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీకి. ఆయన నిన్న ఒక కలిసి ఉన్నప్పుడే దేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల స్థానం ఏంటో చూడండి, పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి, ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని, తాను ఇప్పటికీ అదే కోరుకుంటున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి ప్రస్తుత బీజేపీ నేత ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉండేదని, కానీ విభజన తర్వాత ఈ 2 రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడాలని వ్యాఖ్యానం. ఈ స్థానాలు ఎందుకు? ప్రజలు బాగుపడాలి కానీ స్థానాలు దేనికి? ఎన్నో స్థానాలు, ఈ స్థానాలు ఎట్లా ఉంటాయంటే జిఎస్డిపి జీడిపి లెక్క ఉంటాయి. జీడిపి తలకింత ఉంది అంటారు, ఆడ ఎవరికి ఉండదు. ఎవడో 100 కోట్లు ఉన్నోడు 100 రూపాయలు లేనోడిని ఒకటే దగ్గర పెట్టి పంచుతారు, జీడిపి అని చెప్తారు. అట్లే ఉంది ఈ స్థానాలు. ఉమ్మడి ఏపీకి ఉన్నప్పుడే బాగుందట. మరి బాగుంటే ఎందుకు చీలిందో? చీల్చింది కాంగ్రెస్ పార్టీ, అదే పార్టీకి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సమైక్యాంధ్ర పార్టీ ఏదో పెట్టిండి నేను చెప్పు గుర్తు. మరి మళ్ళీ అళ్ళకి పోతే బీజేపీలో ఉండి ఏపీ ఉమ్మడికి బాగుంటుంది అంటే ఏపీని చీల్చిందే బీజేపీ కాంగ్రెస్ కలిసే కదా. అదే బీజేపీలో ఉండి ఉమ్మడి ఏపీకి ఉంటే బాగుంటుంది, నేను అదే స్టాండ్లో ఉన్నట్టు, స్టాండ్లో ఉన్నప్పుడు మీరు చెప్పు గుర్తు పైన మళ్ళీ పోటీ చేయాలి సమైక్యాంధ్రప్రదేశ్ పార్టీ, అప్పుడు బాగుంటుంది. రైట్. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.